కానీ బీడీ జట్టి ఆనాడు రాష్ట్రపతి మరణించేటప్పుడు ఫక్రుద్దీన్ అహ్మద్ బీడీ జట్టిని బలవంతం చేసి బెదిరించి మరి ఆనాటి హోంమంత్రి ఉప ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారు బలవంతం చేసి మరి సంతకం పెట్టించారు, రాష్ట్రాలు రద్దు చేశారు. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నవాడి చిత్తానుసారం రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉంటాయి. రాష్ట్ర ప్రజల మనోభావాలతో, వారి ఓటుతో, వారి సమ్మతితో నిమిత్తం లేదన్న భావం ఆనాటి దాకా ఉంది అధ్యక్ష. 94 బొంబాయి జడ్జిమెంట్ తర్వాత అంబేద్కర్ ఏదైతే కోరారో ఈ 356 అధికరణం రాజ్యాంగంలో ఇట్ మస్ట్ బి ఏ డెడ్ లెటర్ అని చెప్పి అన్నాడు అధ్యక్ష. ఆయన అదే సంకల్పం నెరవేరింది అధ్యక్ష. అలాగే ప్రాంతీయ పార్టీలు పెరగటము, జాతీయ స్థాయిలో ఏకపార్టీ పరిపాలనకు తొలగటము, వీటి కారణంగా ఇక ఇష్టం వచ్చినట్టుగా మాకు ఏది నచ్చితే చేస్తాం మీరెవరని చెప్పిన పద్ధతి పోయి ఈ రాచరిక ధోరణులు, నియంత్రిత ధోరణులు పోయి ఫెడరల్ వ్యవస్థ బలపడింది అధ్యక్ష. ఈ నేపథ్యంలో మనం ఆలోచించాలి. మధ్యప్రదేశ్, యూపీ, బీహార్లలో కూడా ఇదే పద్ధతిని అనుసరించారు అధ్యక్ష. బీహార్లో ఇంతకుముందే చెప్పాను, ఆ రాష్ట్రంలో అందరినీ ఒప్పించారు. కాబట్టి నేను అన్ని ప్రాంతాల ప్రజల్ని సవినయంగా కోరేది, తెలంగాణ ఖచ్చితంగా ఏర్పాటు కావాలి. అది అవసరం, అది అనివార్యం. కానీ ఆ ఏర్పాటు మన ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పడిచేది కాకుండా జరగాలి. అంటే రాయలసీమ, కోస్తాంధ్రులకు న్యాయం జరగాలి, వారిని ఒప్పించాలి. ఏకపక్షంగా కాదు. రాయల తెలంగాణను ఎందుకు వ్యతిరేకించామో మనం గుర్తుంచుకోవాలి. ఢిల్లీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము అంగీకరించామన్న సంకేతాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలు స్పష్టంగా ఇప్పటికే ఇచ్చారు. ఈ తెలంగాణ అంశంలోనే ఇచ్చారు. అదే సిద్ధాంతాన్ని మనం కట్టుబడి ఉండాలి అధ్యక్ష. అయితే పరిష్కారం ఏమిటి? నిజంగా 3 ప్రాంతాల్లో అందరినీ, ముఖ్యంగా యువతని అంగీకరింపజేయడం సాధ్యమా? నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అధ్యక్ష, 100కి 100 పాళ్ళు సాధ్యం అధ్యక్ష. రాజకీయ సరిహద్దుల జీవితాలను గందరపరచకూడదు. తెలుగు ప్రజలు చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, ఏ తేడా లేకుండా అన్ని హక్కులతో ఉన్నారు. ఎక్కడున్నా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్లే, ప్రజలంతా ఒక్కటే, భాష ఒక్కటే, సాహిత్యం ఒక్కటే, సంస్కృతి ఒక్కటే. రాష్ట్ర విభజన జరిగితే రోడ్డు మీద అడ్డుగోడలు ఉండవు, మ్యాపుల మీద గీతలు, జనం మధ్య గోడలు కారాదు. రాజ్యాంగ హక్కులు అందరికీ వర్తిస్తాయి అధ్యక్ష. ఈ ఉద్దేశంతో రాజ్యాంగంలో 14 అధికరణలు పెట్టారు అధ్యక్ష. చాలా లోతుగా ఆలోచించి పెట్టారు అధ్యక్ష. అమెరికన్ రాజ్యాంగంలో కూడా ఆ తర్వాత బిల్ ఆఫ్ రైట్స్ అమెండ్మెంట్స్ రూపంలో వచ్చినా కానీ రాజ్యాంగ నిర్మాణంలో దాని గురించి పట్టించుకోవాలి అధ్యక్ష. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఏం చెప్తోంది? ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం నుంచి వచ్చే రక్షణ అందరికీ సమానంగా లభిస్తుంది. ఈ 2 రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు అధ్యక్ష. ఏ అధికారి ఇచ్చినవి కాదు, ఏ నాయకుడు ఇచ్చినవి కాదు, ఏ ప్రభుత్వం ఇచ్చినవి కాదు, ఏ కోర్టు ఇచ్చినవి కాదు. ఆర్టికల్ 15 అధ్యక్ష, దేర్ షల్ బి నో డిస్క్రిమినేషన్. దేర్ షల్ బి నో డిస్క్రిమినేషన్. మిగతావన్నీ చెప్పారు, కులం, మతం వగేరా వగేరా అన్ని చెప్తూ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్, పుట్టిన స్థలం కారణంగా ఏ వివక్ష ఉండడానికి అవకాశం లేదు రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష. ఆర్టికల్ 16, ఈవెన్ ఇన్ పబ్లిక్ అపాయింట్మెంట్స్, ఈవెన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అధ్యక్ష. ఆర్టికల్ 19(1)(d), రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. దేశంలో ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు. ఆర్టికల్ 19(1)(e), రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఒక షెడ్యూల్డ్ ఏరియాస్లో మన రాష్ట్రంలో ఉన్న విధానం షెడ్యూల్డ్ ఏరియాస్, అలాంటి ప్రాంతాలని ట్రైబల్ ఏరియాస్ పరిగణించి రాష్ట్రపతి ఆదేశాలు ఇస్తే తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా రైట్ టు ట్రావెల్, రైట్ టు రిసైడ్, రైట్ టు ప్రాక్టీస్ ఎ ప్రొఫెషన్, రైట్ టు ఎంజాయ్ లైవ్లీహుడ్, ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అధ్యక్ష. ఇవి అందరికీ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష అలాగే అధ్యక్ష, ప్రత్యేకమైన సంస్కృతి ఉన్నట్టయితే మైనారిటీస్కి రక్షణ కోసం ఆర్టికల్ 29 ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. 51(a)లో మనం ప్రాథమిక విధుల్లో తర్వాత 75-76లో వచ్చినటువంటి దానిలో మనం మరో మాట కూడా పెట్టుకున్నాం అధ్యక్ష. ది డ్యూటీ టు ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అగైన్స్ట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, అమంగస్ట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ట్రాన్సెండింగ్ రిలీజియస్, లింగ్విస్టిక్ అండ్ రీజనల్ ఆర్ సెక్టేరియన్ డైవర్సిటీస్ అధ్యక్ష. ట్యాగోర్ చెప్పాడు, వేర్ ద వరల్డ్ ఈజ్ నాట్ ఫ్రాగ్మెంటెడ్ బై నారో డొమెస్టిక్ వాల్స్, అలాంటి లోకంలోకి వెళ్ళాలి ప్రభు అని చెప్పని అధ్యక్ష. ఈ సభలో విభేదాలు రాష్ట్రంలో విభేదాలకి నిదర్శనం. వాటి వెనక ఓ పక్కన ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి, మరో పక్కన భవిష్యత్తు పట్ల భయాలు, ఆందోళనలు ఉన్నాయి. దీనికి కీలకం అధ్యక్ష ఆర్థికమైన సమస్యలు.
కొన్ని మానసికమైనవి తొలగించడం తేలిక, కానీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇది చాలా అత్యంత కీలకమైన అంశం, సభలో చర్చకు రాలేదు అధ్యక్ష. 2012-13 అంకెలు మీ ముందు పెడుతున్నాను. చాలా జాగ్రత్తగా నిపుణులు వీటన్నింటిని పరిశీలించి పెట్టిన అంకెలు పెడుతున్నాను అధ్యక్ష. 2012-13లో ఇప్పటిదాకా తేలిన అంకెల ప్రకారం అధ్యక్ష, రాష్ట్ర సొంత వనరులు పన్నులు కావచ్చు, పన్నుల ఇతరమైనవి కావచ్చు, 75,854 కోట్ల రూపాయలు ఉండగా, కేంద్రం నుంచి వచ్చిన 27,956 కోట్ల రూపాయలతో కలిపి అధ్యక్ష 1,03,830 కోట్ల రూపాయలు రాష్ట్ర వనరులు అధ్యక్ష. రాష్ట్రం నుంచి వచ్చినవి కావచ్చు, కేంద్రం నుంచి వచ్చినవి కావచ్చు. ఆ పైన అప్పులు వగేరా కలిపితే 1,27,577 కోట్ల రూపాయలు అధ్యక్ష ఈ రాష్ట్ర వనరులు 2012-13లో గత ఆర్థిక సంవత్సరంలో. ఖర్చు పెట్టింది ఒక 1,874 కోట్ల రూపాయలు ఎక్కువ అధ్యక్ష. అధ్యక్ష, దీనిలో 58,680 కోట్ల రూపాయలు, ఈ 1,27,577 కోట్లలో 58,680 కోట్ల రూపాయలు నాన్ డివిజిబుల్ రిసీట్స్. అంటే ఇది ఈ జిల్లాకి, ఈ గ్రామానికి, ఈ పట్టణానికి చెందిందని మనం విభజించలేనటువంటి వనరులు 58,680 కోట్లు ఉన్నాయి. ఏమిటవి? సెంట్రల్ ట్యాక్స్ షేర్, కేంద్రం పన్నుల వాటా, రాష్ట్రానికి వచ్చే వాటా, సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి వచ్చేటువంటి ఇతరత్ర మనకు అందేటువంటి గ్రాంట్లు, మార్కెట్ బారోయింగ్స్, మనం రాష్ట్రం మొత్తం మీద అప్పు తీసుకొస్తున్నాం, ఈ ఊరి కోసం అని తీసుకోవటం లేదు, ఇతర అడ్జస్ట్మెంట్స్ కలిపితే అధ్యక్ష 58,640 కోట్ల రూపాయలు. దీన్ని జనాభా దామాషా ప్రకారం కనుక కేటాయించినట్టయితే ఈ నాన్ డివిజిబుల్ రిసీట్స్ని 58,640 కోట్లని, అంటే కోస్తా ఆంధ్రకి 40%, రాయలసీమకి 18%, 42% హైదరాబాద్తో కూడిన తెలంగాణకి. మనకు విషయం అర్థం కావడం కోసం హైదరాబాద్ లేని తెలంగాణకి 34%, హైదరాబాద్ నగరానికి 8% కనుక కేటాయించినట్టయితే అధ్యక్ష చాలా విచిత్రమైన విషయాలు బయటపడతాయి. దీనికి పరిష్కారం కావాలి. ఇవాళ ఎందుకు ఇంత ఆందోళన చెలరుగుతుందంటే దీనికి పరిష్కారం కోసం అధ్యక్ష కోస్తా ఆంధ్రలో ఆదాయం 47,937 కోట్లు ఉండగా ఖర్చు సుమారుగా అంతే ఉంది 2012-13. ఈ సంవత్సరం బహుశా ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి పిఆర్సీ ఉంది, మిగతా ఖర్చులు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, తప్పదు కొంత. అధ్యక్ష, ఒక 683 కోట్ల రూపాయలు నిజానికి గత సంవత్సరం మిగిలి ఉన్నది కోస్తా ఆంధ్రలో. కానీ నిజమైన సమస్య అధ్యక్ష, రాయలసీమలో 18,215 కోట్ల రూపాయలు అన్ని రూపాల్లో ఆదాయం ఉండగా, పన్నులు, పన్నేతర ఆదాయము, కేంద్రం నుంచి వగైరా వచ్చే వాటాల్లో అవిభాజ్యమైనటువంటి వనరుల్ని రాయలసీమ కేటాయించి డబ్బులు కేటాయిస్తే 18,215 కోట్ల రూపాయలు వనరులు ఉండగా ఖర్చు 25,220 కోట్ల రూపాయలు అధ్యక్ష. రాష్ట్రంలో ఇది చాలా స్పష్టంగా అర్థం కావాలి అధ్యక్ష. ఇప్పటిదాకా ఈ విషయాలు పెద్దగా చర్చ జరగలేదు. అంటే 7,005 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది రాయలసీమ ప్రాంతానికి లోటు ఉన్నది అధ్యక్ష. ఈ సంవత్సరం బహుశా 2014-15 రేపు బడ్జెట్ మరి ఎప్పుడు పెడతారో, లేకపోతే ఓటు అకౌంట్ వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు వచ్చినా కూడా అధ్యక్ష 2014-15లో బహుశా ఈ లోటు 9,000 కోట్లకి వెళ్తుంది అధ్యక్ష. రాయలసీమ ప్రాంతానికి మనం చూసినట్టయితే తెలంగాణ ప్రాంతం అధ్యక్ష హైదరాబాద్ని మినహాయిస్తే 41,392 కోట్ల రూపాయలు ఆదాయం ఉంటే 49,799 కోట్ల రూపాయలు ఖర్చు అధ్యక్ష. అంటే 8,407 కోట్ల రూపాయలు లోటు ఉంది అధ్యక్ష. మరి ఎక్కడి నుంచి లోటు భర్తీ అవుతుంది? హైదరాబాద్ నగరంలో అధ్యక్ష 20,022 కోట్ల రూపాయలు మొత్తం కలిపి ఆదాయం ఉంటే, హైదరాబాద్ నగరానికే చెందిన ఆదాయం, హైదరాబాద్లో వసూలు డబ్బుని చెప్పట్లా, అవన్నీ ఎక్కడికి పంచే ఏర్పాటు చేస్తే, ఇక్కడ వ్యాట్ ఇక్కడ వసూలు చేసినా కూడా మీకు కరీంనగర్లోనో లేకపోతే కర్నూలులోనో లేదా ఒంగోలులోనో అమ్ముడుపోతే ఆ కరీంనగర్, కర్నూలుకి, ఒంగోలుకి చేర్చిన తర్వాత చెప్పే లెక్కల అధ్యక్ష. ఇవి 20,022 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ఆదాయం వస్తే, కేంద్రం నుంచి హైదరాబాద్ వాటాగా జనాభాను పెడితే 7,168 కోట్ల రూపాయలు ఖర్చు అధ్యక్ష. అంటే హైదరాబాద్ నగరం, ఇది మన రాష్ట్రమే కాదు, దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో మహానగరాలకు వచ్చే వనరులు, జనం మహానగరాలకు వస్తున్నారు, పెట్టుబడులు ప్రజల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని రాష్ట్రాల్లో వస్తున్నాయి, గ్రామాల నుంచి. అలాగే ప్రజల టాలెంట్ వస్తున్నది. కానీ ఆర్థిక వ్యవస్థ ఉందంతా కూడా పట్టణాలు, నగరాల్లోనే, మహానగరాల్లో ముఖ్యంగా. ఎందుకంటే సర్వీస్ సెక్టర్ అక్కడే ఉన్నది, మ్యానుఫ్యాక్చరింగ్ దాని చుట్టే ఉన్నది, ఫైనాన్షియల్ సెక్టర్ అక్కడే ఉన్నది, నైపుణ్యం అక్కడే ఉన్నది. వ్యవసాయంలోనేమో 16% మాత్రమే మనకి మన ఇవాళ జీడిపిలో వాటా ఉన్నది, దేశ ఆదాయంలో వాటా, స్థూల ఆదాయంలో వాటా. మన రాష్ట్రంలో 18% ఉండొచ్చు. కాబట్టి సంపద అంతా కూడా పట్టణాల, నగరాల్లో చేరుతుంది. కాబట్టి ఒక్క ఢిల్లీని మినహాయిస్తే, ఢిల్లీ ఒక వాళ్ళ అదృష్టంకో దురదృష్టం కొద్దో యూనియన్ టెరిటరీ కాబట్టి ఢిల్లీలో వచ్చిన డబ్బులన్నీ వాళ్ళే ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ మిగతా నగరాల్లో ఆ నగరం ఆ రాష్ట్రాలను పోషిస్తున్నది.
ఆ కారణంగా అధ్యక్ష హైదరాబాద్ నగరంలో 12,854 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నది. అధ్యక్ష, ఈవేళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మనంతా అంగీకరించేది, హైదరాబాద్ నగరం తెలంగాణలో భాగం కావాలి, హైదరాబాద్తో కూడిన తెలంగాణ రావాలి. అది ఏర్పాటు చేసినప్పుడు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉన్నది. విభజన పర్యవసానం వల్ల నష్టపోతున్న ప్రాంతాలకి మీరేం చేస్తారు అధ్యక్ష? దానికి పరిష్కారం ఎట్లా వస్తుందో ఒకసారి మీ ముందు తీసుకొస్తాను.